అందుకే ఇకపై నీవు గుడ్డివాడివైపోతావు అంటూ శపించాడు, నిలువెల్లా దహించిపోతూ. పౌష్యుడు ఆ శాపం విని ఆ బ్రాహ్మణుడి అజ్ఞానానికి, కోపానికి ఆశ్చర్యపోయాడు. ఇంత చదువు చదివాడు, ధర్మ విచక్షణ చేయగలడు, శాంతి పూజలు చేయగలడు, గురువుకు దక్షిణ ఇవ్వడానికి ఇంత దూరం నడిచి వచ్చినవాడు, రేపు లోకానికి శాంతి ప్రవచనాలు ఇవ్వవలసిన వాడికి ఇంత కోపమా? భోజనంలో వెంట్రుక వచ్చిందంటే తాను వండి వార్చాడా? ఎవరో వంటవాడు చేశాడు. అయితే సరే, తన రాజ్యంలో జరిగిన దానికి తన బాధ్యతే కావచ్చు. కానీ మనిషి అన్నప్పుడు పొరపాటు అసహజం ఏమీ కాదు కదా. ఇంత చిన్న తప్పుకి ఇంత శిక్ష. బ్రాహ్మణుడు ముని అయిన వాడికి ఇంత కోపం ఉండకూడదు కదా అని తలచిన రాజు ఉదంక